నావన్నీయు నీవి. తండ్రి గురించి మాట్లాడుతూ అంటున్నాడు, నావన్నీయు నీవి. తండ్రి, అన్ని నువ్విచ్చినవే కదా, అన్ని నువ్విచ్చినవే కదా, అన్ని నువ్విచ్చినవే. అందుకే నావన్నీయు నీవి. నీవే తండ్రి మొత్తం. ప్రాణం పెట్టమంటావా? పెట్టేస్తాను. ఆకలితో ఉండమంటావు? ఉంటాను. శరీరాన్ని సిలువ మీద వేలాడదీస్తుంటే ఊరుకోమంటావు? ఊరుకుంటాను. దెయ్యాలే యేసు ప్రభువును చూసి గజ 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 వణికిపోతుంటే, రోమా సైన్యం సిలువేస్తుంటే యేసు ప్రభు ఎందుకు మౌనంగా ఉన్నాడు? మా నాన్న కోసం. యేసు ప్రభుని చూడు, నాన్నకు ప్రేమతో సిలువకి ఎక్కేశాడు, నాన్నకు ప్రేమతో ప్రాణం పెట్టేశాడు, నాన్న మీద ప్రేమతో రక్తం అంతా కార్చేశాడు, దెబ్బలు తిన్నాడు, అవమానింపబడ్డాడు, ఉమ్మి వేయబడ్డాడు, పిడిగుద్దులు గుద్దబడ్డాడు. ఏమండి? బెత్తంతో కొట్టారండి ఆయన, అవమానించారు, కేడి చేశారు, అపహాసించారు ఆయన్ని. కానీ ఎందుకండి అన్ని విషయాల్లో మౌనంగా ఎందుకున్నాడు? అపవిత్రాత్మల్ని భయపెట్టేశాడంటే అర్థం ఏంటి? నేను చితక్కొట్టేస్తాడు. యేసుప్రభు అంటాడు, ఒక సైడ్ చూసాం మనం, శిక్ష విధించువాడు ప్రభు తెలుసా ఇప్పుడు.